బాలానగర్లో జరిగిన ఘోరం. డాక్టర్ల అవైలబిలిటీ లేకపోవడం వల్ల నర్సులే డెలివరీ చేస్తూ ఉంటారు. ఈ కేసులో నాకైతే ఎందుకో నర్సు తప్పు అనిపించలే. అల్లాడుతూ వచ్చావు, డాక్టర్ లేరు. అప్పటికి ఒక ఉచిత సలహా అయితే ఇచ్చింది, ఇక్కడ డాక్టర్ లేరండి, నీలోఫర్కి తీసుకెళ్ళండి అని. బాలానగర్ నుంచి నీలోఫర్ ఎలా వెళ్తావమ్మా ఆ టైంలో? వీకెండ్. నెక్స్ట్ ఎక్కడ నుంచి? బాలానగర్ నుంచి అంటే నువ్వు బల్కంపేట రూట్ లో పోలేవు, సండే కాబట్టి. ఎందుకంటే అటు ఎల్లమ్మ టెంపుల్, సండే ఈ సనత్ నగర్ సూపర్ మార్కెట్ ఉంటాయి కాబట్టి ఆ రూట్ లో పోలేవు. మెయిన్ రోడ్ లోనూ ట్రాఫిక్ ఏం తక్కువ ఉండదు. కూకట్పల్లి నుంచి నువ్వు ఎన్ని సిగ్నల్స్ దాటుకొని వెళ్ళాలి నీలోఫర్కి. సో నువ్వు ఇచ్చిన ఉచిత సలహా అయితే వర్కౌట్ అవ్వదు. మరి ఏం చేద్దాం అని చూసేసరికి ఆవిడేమో అసలు ఇంకా కూర్చుంటే లేవలేకపోతుంది, లేస్తే కూర్చోలేకపోతుంది. ఆమె వల్ల అవట్ల నొప్పులు ఇంకా ఎక్కువ అయ్యాయి. అంటే ఎలా ఒక 15 minutes 20 minutes డెలివరీ అయ్యిద్దేమో అనే క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉంది. ఈమె నర్సు ఎన్నో చూసింది, అఫ్ కోర్స్ సహాయం కూడా చేసి ఉండొచ్చేమో డాక్టర్లతో. నర్సులు అంటే ప్రాథమికంగా ఒక ఐడియా ఉంటది పైగా సీనియర్ మరి